నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రాయలసీమ, దక్షిణ తెలంగాణలో కూడా ప్రవేశించాయి. కేరళ, తమిళనాడు అంతటా విస్తరించాయి. కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మినహా రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. అటు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఇక ఏపీలో అక్కడక్కడ ఒక మోస్తరు 1-2 చోట్ల చెదురుముదురు జల్లులు పడే అవకాశముందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రేపటికల్లా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, 5 గంటలకు రమ్మన్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో అక్కడ దక్షిణ కోస్తా అంతటా కూడా ప్రస్తుతానికి దక్షిణ భారతదేశం అంతా కూడా పొడి వాతావరణం. టెంపరేచర్స్ కూడా దాదాపుగా సాధారణం కంటే అంటే నార్మల్గా ఈ సీజన్లో నమోదయ్యేటువంటి టెంపరేచర్స్ కన్నా 1 or 2 degrees, కొన్ని చోట్ల 3 degrees కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇవి చురుగ్గా కదలడంతో నార్మల్గా ఎప్పుడైనా చూస్తే జూన్ 1 నాటికి తర్వాత విస్తరిస్తాయి. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మనం చూడొచ్చు జూన్ 26 నాటికే పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణలో, దక్షిణ తెలంగాణ ప్రాంతానికి, ఇటు రాయలసీమ ప్రాంతానికి కూడా ఈరోజు ఆల్రెడీ ప్రవేశించినటువంటి పరిస్థితి ఉంది. అటు మహారాష్ట్రలో కొంత పార్ట్ ఆల్రెడీ ప్రవేశించినటువంటి పరిస్థితి ఉంది. అటు మనం చూసుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో చూసుకుంటే దాదాపుగా అన్ని రాష్ట్రాలు అంటే కొన్ని ప్రాంతాలు, మిజోరాం ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అటు కూడా ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి అయితే మనకి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతంలో కూడా ఆకాశం మేఘావృతం ఉంటుంది. అక్కడక్కడ చెదురుమదురు జల్లులు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి అంటే ఎప్పుడైతే మాన్సూన్ ఎంటర్ అయిందో హీట్ వేవ్స్ కానీ మిగతా ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఉరుములు మెరుపులు అనేవి చాలా తక్కువ శాతం ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ రేపు మాత్రం చూస్తే 1-2 చోట్ల భారీ వర్షాలు పడడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేరళలో చూసుకుంటే మొత్తం విస్తరించాయి. కర్ణాటకలో ఏదైతే ఉందో వాయువ్య ప్రాంతంలో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించినటువంటి పరిస్థితి. ఇటు ముంబై వరకు కూడా విస్తరించినటువంటి పరిస్థితి. తమిళనాడులో కూడా మొత్తం అంతటా కూడా విస్తరించాయి. సో ఋతుపవనాలు అనుకున్న సమయానికన్నా చాలా వేగంగా కదలడంతో పాటుగా ఈ ఏడాది మంచి వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేసిన ప్రకారంగా ప్రస్తుతం అయితే ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అటు బంగాళాఖాతంలో కానీ మనం చూసుకున్నట్టయితే మాత్రం ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కూడా దాదాపుగా విస్తరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇవి మరింతగా విస్తరించడంతో పాటు ఉత్తరాదిలో కూడా నిన్న చూసుకుంటే చాలా చోట్ల హెవీ రైన్స్ పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని చోట్ల హెవీ రైన్స్ పడుతుంది. అంటే మాన్సూన్ యాక్టివ్గా ఉండడంతో పాటుగా ప్రీ మాన్సూన్ యాక్టివిటీ అంటారు. అంటే మాన్సూన్ రావడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో పాటుగా మరోవైపు వాయువు నుంచి విండ్ వస్తుంది, ఇటు సముద్రం నుంచి కూడా విండ్ వస్తుంది. ఈ రెండింటి ప్రభావం వలన అక్కడక్కడ కూడా ఉత్తర భారతంలో వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. దక్షిణ భారతదేశంలో అయితే మాత్రం ప్రస్తుతం పొడి వాతావరణం ఉన్నప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు ఉంటాయి. కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు అంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎక్కువగా ఏంటంటే అల్లూరి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. 1 or 2 ప్లేస్లో మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 1 or 2 ప్లేస్లో మాత్రం హెవీ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. అటు మనం చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో 1-2 చోట్ల ఒక మోస్తారు వర్షాల నుంచి అక్కడక్కడ 1-2 చోట్ల హెవీ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఏడాది మాత్రం రెయిన్స్ అనేవి ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేయడంతో పాటు అందుకు తగ్గట్టుగానే ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.